సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో మరో నలుగురు నిందితులు అరెస్ట్ అయ్యారు. సృష్టి సెంటర్కు సంబంధించిన ఏజెంట్లు హర్షరాయ్, సంజయ్తో పాటు రిసెప్షనిస్ట్ నందిని, కృష్ణను అదుపులోకి తీసుకున్నారు గోపాలపురం పోలీసులు. విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో పిల్లలను విక్రయించే వారి కోసం ఏజెంట్లు హర్షరాయ్, సంజయ్, కృష్ణ పనిచేశారని సమాచారం. ఈ వివరాలను ఎప్పటికప్పుడు హైదరాబాద్లోని సృష్టి క్లినిక్లోని రిసెప్షనిస్ట్ నందినికి చేరవేసేవారు. అయితే ఈ కేసులో ఇంతకు ముందు 8 మంది నిందితులను గోపాలపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తాజాగా నలుగురిని అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 12కు చేరింది. సృష్టి అక్రమ సరోగసి, ఐవీఎఫ్ శిశువుల కొనుగోలు కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న డాక్టర్ నమ్రతతో పాటు మరికొందరిని గోపాలపురం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. సికింద్రాబాద్ నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో నిందితుల కస్టడీ విచారణ కొనసాగుతోంది. సరోగసి పేరుతో ఇప్పటివరకు ఎంతమంది సంతానం లేని దంపతులకు శిశువులను బయట కొనుగోలు చేసి అప్పగించారు, ఎంతమంది దంపతుల నుంచి శిశువులను కొనుగోలు చేశారు, ఈ వ్యవహారంలో ఎంత డబ్బు చేతులు మారింది అనే అంశాలపై నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వీరిచ్చే సమాచారం మేరకు ఈ కేసుకు సంబంధించి మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పుడు పిల్ల కూడా అటు ఇటు కాని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు మాది అసలు ఏంటి, కనీసం మా రిపోర్ట్ కూడా మాకు ఇవ్వలేదు. ఇల్లు రిపోర్ట్ కూడా, ఫైల్ కూడా మొత్తం వాళ్ళ దగ్గరే ఉంది. టెస్టులు తీసుకున్నారు, స్కానింగ్లు తీశారు, ప్రతిదీ తీసుకున్నారు. రిపోర్ట్ ఒక్కటంటూ మా దగ్గరికి రాలేదు. అందుకనే అసలు ఏంటని చెప్పి అసలు కనీసం మా రిపోర్ట్లు మాకు ఇస్తే కనీసం వేరే చోట ఆయన చూపించుకోవాలి కదా. ఇంకా